UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అల్లు వర్సెస్ మెగా వివాదం ముదురుతోందా? ఇప్పట్లో ఈ వార్కి ఎండ్ కార్డ్ పడదా? అల్లు అర్జున్ చేసే పనులు ఎప్పటికప్పుడు మెగా అభిమానులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక తాజాగా మరోసారి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకలు మెగా వర్సెస్ అల్లు వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. మరి స్నేహారెడ్డి బర్త్డేలో అసలు ఏం జరిగింది, అల్లు అర్జున్ వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజును గోవాలో సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ లో స్నేహారెడ్డికి అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలతో సహా మరికొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఆ మెమరబుల్ క్షణాలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది స్నేహ. ఆమె పిక్స్ ను అలా షేర్ చేసిందో లేదో, సెలబ్రిటీలతో సహా అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బాయ్కాట్ బన్నీ అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఎందుకంటే స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ లీడర్ కనిపించడమే దీనికి కారణం. అయితే గోవాలో అల్లు స్నేహారెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ కి పెద్దగా ఎవరూ హాజరు కాలేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు. కనీసం విషెస్ కూడా అందించలేదు. ఊహించని విధంగా వైసీపీ లీడర్ శిల్పా రవిరెడ్డి ఈ స్టార్ కపుల్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఎలక్షన్స్ టైంలో ఈ శిల్పా రవిరెడ్డి వల్లే పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులకు బన్నీ దూరం కావాల్సి వచ్చింది. పైగా ఆ ఎఫెక్ట్ కారణంగానే పుష్ప 2 మూవీని పోస్ట్ పోన్ చేశారు అనే టాక్ నడిచింది. రీసెంట్ గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్ లో కూడా కమెంట్ చేసి టార్గెట్ అయ్యాడు. ఇప్పుడేమో భార్య బర్త్డే పార్టీలో శిల్పా రవిరెడ్డితో అల్లు ఫ్యామిలీ కనిపించడంతో మెగా అభిమానులు తెగ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కల్తీ లడ్డు ఇష్యూ వల్ల వైసీపీకి పవన్ కి మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశాన్ని షేక్ చేస్తున్న కల్తీ లడ్డు వివాదం ఓవైపు రాజకీయంగా ముదురుతుంటే, ఇలాంటి టైంలో వైసీపీ లీడర్ తో అల్లు అర్జున్ కనిపించడం కొత్త వివాదానికి కారణమైంది. దీంతో అల్లు అర్జున్ వ్యవహారం చూస్తుంటే పవన్ తో రిలేషన్ కట్ చేయడమే టార్గెట్ గా భావిస్తున్నాడా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆయన వేసే ప్రతి మూవ్ రాజకీయ ఎంట్రీ కోసమే చూస్తున్నాడా అని కూడా అనిపిస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటి అంటే, భార్య బర్త్డే కోసం తన మోస్ట్ వెయిటింగ్ మూవీ పుష్ప 2 షూటింగ్ కు కూడా బ్రేక్ ఇచ్చారట. ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుందంటూ అఫీషియల్ గా కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి బన్నీ తన భార్య అల్లు అర్జున్ బర్త్డే వేడుకల్లో వైసీపీ లీడర్ అయిన శిల్పా రవిరెడ్డి పాల్గొనడం వల్ల పుష్ప 2 పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.